డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. అదేంటంటే అసెన్షన్ విత్ బాడీ, అంటే సశరీరంగా ఈ భూమి నుంచి వేరే లోకానికి వెళ్ళటం. ఇది హాస్టల్ ట్రావెల్ కాదు. మామూలుగా మరణం జరిగినప్పుడు ఈ బాడీని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతుంది. కానీ అసెన్షన్ విత్ బాడీ అంటే ఇదే బాడీ తోటి ఇతర లోకాలకి వెళ్ళటానికి ఒక అవకాశం ఇప్పుడున్న ఎనర్జీస్ ఇస్తున్నాయి అనమాట. అంచేత ఇప్పుడు ఎక్కువగా చాలామంది ఏంటంటే అసెన్షన్ విత్ బాడీ అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఆ లైన్లో సాధనలో చేయటం కూడా జరుగుతుంది. ముందుగా ఈ ప్రాసెస్లో ఏంటంటే మన ప్రజెంట్ బాడీ కార్బన్ బాడీ అంటే కార్బన్ బాడీ అంటే ఇది తొందరగా నశించిపోయేది అనమాట. ఈ బాడీని క్రిస్టల్ బాడీ కింద మార్చుకొని ఆ తర్వాత దాన్ని లైట్ బాడీ కింద మార్చుకొని వేరే లోకానికి వెళ్ళటం అసెన్షన్ విత్ బాడీ అనమాట. ఈ భూమి మీద అన్నిటికంటే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండేటటువంటి ఒక ఐటమ్, అంటే దానికి కూడా ప్రాణం ఉంటుంది, క్రిస్టల్స్ అనమాట. అట్లు కూడా ప్రాణం ఉంటుంది. మీకు అది తెలుసు కదా. మనమంతా కూడా మినరల్స్ నుంచి, వృక్షజాతి నుంచి, జంతుజాతి నుంచి మానవులకు వచ్చాం. ఆ క్రిస్టల్ ఎంత క్లియర్గా ఉంటుందో అంత క్లియర్గా మన బాడీని మార్చుకోవడం, అంటే ధ్యాన సాధన ద్వారా మన శరీరంలో ఎటువంటి బ్లాక్స్ లేకుండా క్లియర్గా మనం చేసుకోగలిగితే కనుక అది క్రిస్టల్ బాడీ కింద మార్పు చెందుతుంది అనమాట. తర్వాత ఈ శరీరం క్రిస్టల్ బాడీగా మారుతున్నప్పుడు ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఏమైనా రోగాలు ఉంటే కనుక, డిసీజెస్ ఉంటే కనుక అవి ఇప్పుడు మారిపోతూ ఉంటాయి అనమాట. అంటే తగ్గిపోతాయి, పూర్తిగా క్లియర్ అయిపోతాయి. కొన్ని ఏంటంటే ధ్యానం చేసినా కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసినా ఆ డిసీజ్ అలాగా కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ టైంలో బాడీ ఎప్పుడైతే క్రిస్టల్ బాడీ కింద మారుతుందో అప్పుడు ఆ దీర్ఘకాలంగా ఉన్నటువంటి కూడా మారిపోతుంది అనమాట, తగ్గిపోతుంది. అదేవిధంగా మన శరీరం కూడా చాలా సున్నితత్వాన్ని సంతరించుకుంటుంది. అంటే ఇదివరకు ఉన్న హార్డ్నెస్ కాకుండా సున్నితంగా తయారవుతుంది. అట్ ద సేమ్ టైం డిఎన్ఏ కూడా యాక్టివేట్ అవుతుంది. డిఎన్ఏ యాక్టివేట్ అయినప్పుడు కొన్ని మనకి సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. మన ఆరోగ్యం విషయంలో కావచ్చు, కొన్ని అవగాహనలు పెరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని ఈ డిఎన్ఏ స్టాండ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతున్నాయో అప్పుడు కొన్ని అతీంద్రియమైనటువంటి జ్ఞానం, అతీంద్రియమైనటువంటి శక్తులు కూడా కొన్ని రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్రాసెస్ జరిగే సమయంలో ఏమవుతుందంటే బాడీలో పెయిన్స్ కూడా రావచ్చు, లేదా హెడేక్ రావచ్చు. ఒక్కొక్కసారి మెంటల్గా కూడా చాలా చిక్కగా అనిపిస్తుంది. వెంటనే ఒక 10 మినిట్స్ గడిచేటప్పటికి ఆ చిక్కగా అంతా పోయి మళ్ళీ నార్మల్కి వచ్చేయటం, నార్మల్కి రావడమే కాకుండా మరింత మానసిక ప్రశాంతతని పొందడం కూడా జరుగుతుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి అలాగా ఒక 10 మినిట్స్ అలా ఉండొచ్చు, 5 మినిట్స్ ఒక్కొక్కరికి మారుతుంది అది. అలా కూడా జరగవచ్చు అనమాట. అలాగే ఎప్పుడైతే ఎక్కువగా ఈ ధ్యానం చేసి ఈ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అంటే ఈ సొసైటీలో అడ్జస్ట్మెంట్ ఉండలేరు అనమాట. ఈ సొసైటీ వాళ్ళకి నచ్చదు. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ 1,44,000 మంది స్టార్ సీడ్స్ అని చెప్పుకుంటున్నారు కదా. ఎవరైతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి జన్మ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎట్టి బస్సులో కూడా ఈ సొసైటీలో నుంచి ఇమ్మడలేక దూరంగా ఉంటారు. ఐసోలేషన్ అనమాట. అంటే అలా ఒంటరిగా ఉండకి వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడతారు అనమాట. అంటే వాళ్ళు కూడా ఫ్యామిలీలతో ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో మామూలుగా భౌతికంగా ఉంటారు. కానీ మానసికంగా ఏంటంటే ఒంటరిగా ఉంటారన్నమాట. వాళ్ళ ఉన్నటువంటి కాంటాక్ట్స్ కానివ్వండి, రిలేషన్స్ కానీ పెద్దగా వీళ్ళని ప్రభావితం చేయరు. వీళ్ళు మౌనంగా కొంచెం దూరంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే మిగతా కుటుంబ సభ్యులకు అర్థం కాక వీడేదో మారిపోయాడు, మన అందరిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వేరే విధంగా ఆలోచించడం కూడా అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంకా ఏంటంటే మనకి మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎందుకు వచ్చిన జీవితం బాబు ఇది అనే ఒక ఫీలింగ్ కూడా రావచ్చు. మళ్ళీ వెంటనే అలా కాదు, ఏదో సాధించాలి, ఏదో చేయడానికి నేను వచ్చాను కాబట్టి ఎంత కష్టమైనా సరే భరించి ఇది చెయ్యాలి అన్నటువంటి ఫీలింగ్ కూడా మళ్ళీ వస్తుందన్నమాట. ఇటువంటి కొంచెం మానసికంగా కూడా శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఏంటంటే ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే కనుక మనం దానికి కంగారు పడవలసిన అవసరం లేదు. అది ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మనం నిదానంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుని దాంట్లో ప్రాబ్లం ఏది లేదంటే మీ బాడీ క్రిస్టల్ బాడీగా మారుతుందన్నమాట. ఆ తర్వాత లైట్ బాడీగా ఆటోమేటిక్గా మారుతుంది.
ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే దానికి సంబంధించిన ట్రీట్మెంటు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ డిఫరెన్స్ మనం గమనించుకోవాలన్నమాట. అలాగే ఈ క్రిస్టల్ బాడీ కింద మారిన తర్వాత ఫైనల్గా లైట్ బాడీ అవుతుంది. అంటే లైట్ బాడీ అంటే ఇప్పుడు ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం ఏంటంటే పంచభూతాలు కలిసిపోతుంది. గాలిలో కలిసిపోతుంది, వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, తర్వాత నీరు కూడా అదే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అంటే అదే కదా. అలాగే ఈ మన మ్యాటర్ ఏదైతే ఉందో అది చిన్న చిన్న రేణువుల కింద విడిపోయి ధూళిలో కలిసిపోతుంది. ఫైనల్గా ఏం మిగులుతుందంటే ఎనర్జీ బాడీ అనమాట, అదే మిగులుతుందన్నమాట. అలాగే ఇప్పుడు మీకు త్రైలింగ స్వామి అనేటటువంటి మన ఆంధ్రాకి చెందినటువంటి గొప్ప యోగి, ఆయన ఏం చేశారంటే లాస్ట్ స్టేజ్లో తన బాడీని పుష్పాల కింద మార్చుకున్నారనమాట. అది ఆయన ఒక 1 minute 2 minutesలో ఏదో 5 minutesలోనో ఇంకా ఆయన బాడీని వెకేట్ చేస్తారు అనుకున్నప్పుడు ఆ శిష్యులతో చెప్తారన్నమాట, నేను ఇలాగా ఈ పెట్టెలో పడుకొని ఉంటాను, నేను ఇంత సమయం అయిన తర్వాత మీరు తీసుకెళ్ళి గంగానదిలో వదిలిపెట్టండి అని చెప్పేసి చెప్తామని జరుగుతుందన్నమాట. అయితే వీళ్ళు చెప్పిన సమయం అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పెట్టెలతోటి తీసుకెళ్ళి గంగానదిలో వదులుదామని చెప్పేసి వీళ్ళు ఆ పెట్టిని ఎత్తబోతారన్నమాట. ఆయన మామూలుగా 350 pounds ఎంతో ఉండేవారంట, కానీ వీళ్ళేంటి సులువుగా అది తీసారు. అసలు బరువు వెయిట్లెస్ అయిపోయిందనమాట. ఏంటి ఇలాగ అయిపోయారంటే అసలు గురుగారు లోపల ఉన్నారో లేదో, ఆయన బాడీ లోపల ఉందో లేదో చూద్దామని చెప్పేసి పెట్టిన ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసేటప్పటికి లోపల ఏముంటుందో పుష్పాలు ఉంటాయి అన్నమాట. ఆయన అలాగంటే పుష్పాల కింద మార్చుకొని అప్పుడు బాడీ వెకేట్ చేస్తారు. అలాగే ఏంటంటే అప్పుడు జరిగిన ప్రాసెస్ అది. ఇప్పుడు ఏంటంటే పుష్పాల కింద కాకుండా కేవలం ఏంటంటే ఎనర్జీ బాడీ కిందే మనం వేరే లోకానికి వెళ్తానికి అవకాశం ఉంటుంది. అలాగ మారటానికి కావాల్సినటువంటి ఎనర్జీస్ కూడా ఇప్పుడు మనకి భూమి మీదకి వస్తున్నాయి అన్నమాట. అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ అంటే 2025 ఆగస్టులో 1221 పోర్టల్ ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా మళ్ళీ అది మరింతగా ఓపెన్ అయ్యి ఎక్కువ ఎనర్జీస్ మనకు వస్తుందన్నమాట. ఆ ఎనర్జీస్ని ఉపయోగించుకుని మనం ఈ ప్రాసెస్లో సక్సెస్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఇప్పుడు ఈ సమయంలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే మనం అది సాధన చేసి మన బాడీని ఎక్కువ కాలం, ఎంతకాలం కావాలంటే అంతకాలం, అంటే 200, 300, 500 మహావతార బాబాజీలాగా 1000 సంవత్సరాలు అలా నిలుపుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం కూడా ఇప్పుడున్న ఎనర్జీస్ తోడ్పడుతుంది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మరింతగా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.